వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అనారోగ్యం నుంచి కోలుకున్న సోనియా గాంధీ. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ విద్యార్థులు. ఏసీబీ చేతికి చిక్కిన వనస్థలిపురం సీఐ. ఆభరణాలు, ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ పోలీసులు. కాశ్మీర్లో కన్నుల పండుగగా కృష్ణుడి శోభాయాత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దశా దిశ నిర్దేశించే పార్టీ అధినేత్రి, ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలు కావడం దేశంలో కలకలం రేపింది. చారిత్రాత్మక ఆహార భద్రతా బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సమయంలోనే ఆమె ఉత్కంఠకు లోనయ్యారు. మూజువాణి ఓటుతో ఆహార భద్రతా బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఛాతీలో నొప్పి రావడంతో సోమవారం రాత్రి ఆమెను న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చేర్చారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం ఆమె ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇటలీలో జన్మించిన 67 ఏళ్ల సోనియా గాంధీ 2004లో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తమిళ తీవ్రవాదుల ఆత్మాహుతి బాంబు దాడిలో చనిపోయాక ఆ స్థానంలో సోనియా ప్రధాని కావాలని కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అయినా ఆమె మన్మోహన్ సింగ్ నే ప్రధానిగా చేశారు. వరుసగా 2 దశాబ్దాల పాటు పార్టీని విజయపదంలో నడిపిస్తున్న సోనియా గాంధీ 2011లో కూడా అనారోగ్యానికి గురయ్యారు. క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్లు గుర్తించి న్యూయార్క్ మెమోరియల్ క్యాటరింగ్ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స పొందారు. ఆ సమయంలో గోవా, మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పార్టీ ఏ వైఖరి తీసుకోవాలన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. కీలక సమయంలో సోనియా గాంధీ అనారోగ్యం పాలవ్వడం పార్టీ వర్గాలను కలవరపరిచింది. దేశంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి రాహుల్ గాంధీ, ఆంటోనీ తదితరులతో ఒక ప్రత్యేక బృందం కూడా ఏర్పాటైంది. తిరిగి ఆమె అనారోగ్యానికి గురవడంపై రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు నడుస్తున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలు, సీమాంధ్రలో నేటికి కొనసాగుతున్న సమైక్యవాదుల ఉద్యమం, దీనికి జవాబుగా తెలంగాణ ప్రాంతంలో తలెత్తుతున్న అలజడులు, పార్టీలోనే పెరుగుతున్న విభజన ధోరణులు సోనియా గాంధీని తీవ్రంగా కలవరపరిచాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2014లో తిరిగి కేంద్రంలో అధికారం సాధించడానికి అతిపెద్ద వాటా అందించే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని సోనియా గాంధీ భావిస్తున్నట్టు సమాచారం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేట్ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో రెహ్మత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ భవానీ శంకర్, రెహ్మత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు బాబు ఖాన్, వినోద్ తదితరులు పాల్గొని ప్రజల సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాన నీటితో గుంతలు పడ్డ రోడ్లను పరిశీలించి సమస్యల పరిష్కారానికై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేట్ కి సూచించారు. ఆయా ప్రాంతాలలో చేయవలసిన పనులను నిర్దిష్టంగా గుర్తించి ప్రతిపాదనలను కార్పొరేట్ ద్వారా వార్డు కమిటీకి పంపుతామని, వార్డు కమిటీ ఆమోదించిన అనంతరం 2-3 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ కమిషనర్ సోమరాజు. దాదాపు 40 లక్షల విలువైన పనులు చేయనున్నట్లు ఆయన చెప్పారు. డివిజన్ లో చేయవలసిన పనుల గురించి ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తున్నా పూర్తి కావటం లేదని కార్పొరేటర్ అన్నారు. ఈసారి గుర్తించిన పనులు పూర్తి చేస్తేనే వార్డులో పర్యటన చేస్తానని అధికారులకు చెప్పినట్లు ఆమె తెలిపారు. శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో వార్డు సమస్యలను పరిష్కరిస్తానని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ కార్మిక నగర్లో సంబంధిత కార్పొరేటర్ గారితో తర్వాత వార్డు కమిటీ మెంబర్స్
జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఏపీసీపీడీసీఎల్ అధికారులు కానీ వాటర్ వర్క్స్ అధికారులు అందరూ కలిసి ఈ పిన్ పాయింట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా ఐడెంటిఫై చేసిన సమస్యలు లిస్ట్ అవుట్ చేసి సంబంధిత వార్డు కార్పొరేటర్కి పంపించడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి వార్డు కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ వర్కులన్నీ కూడా 40 lakhs వరకు కూడా ఈచ్ వార్డుకి 40 lakhs వరకు కూడా మంజూరు చేసి త్వరితగతిన ఈ వర్క్లన్నీ కూడా ఐడెంటిఫై చేసిన వర్క్స్ని స్టార్ట్ చేసి ఇప్పుడు దీంట్లో జిహెచ్ఎంసీ నుంచి మన ఇంజనీరింగ్ అధికారులు, తర్వాత శానిటేషన్ అధికారులు అయితేనేమి, వాటర్ వర్క్స్ అధికారులు, తర్వాత ఏపీసీపీడీసీ అధికారులు అందరినీ కూడా పాల్గొనమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు కూడా మాతో అకంపెనీ అవుతున్నారు. ఐడెంటిఫై చేసిన సమస్యల మీద తప్పనిసరిగా పరిష్కారం. ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదివరకు ఏం జరిగిందో నేను జాయిన్ అయ్యా రీసెంట్. ఇప్పుడు ఇదివరకు ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పాత వర్క్స్ కూడా లిస్ట్ అవుట్ చెప్పడం జరిగింది ఇంజనీరింగ్ అధికారులు. ఒకసారి చూసిన తర్వాత ఇప్పుడు ఫైనలైజ్ చేసి అవన్నీ కూడా థ్యాంక్స్ పెట్టారు. ఐడెంటిఫై చేసిన వర్క్స్ ఇమ్మీడియట్లీ ఒక 2-3 రోజుల్లో సంబంధిత కార్పొరేటర్ గారికి మనం పంపించారు, మేడం గారికి పంపించి వార్డు కమిటీలో అప్రూవల్ తీసుకున్న తర్వాత అవి నాకు పంపించినట్లయితే కనుక తప్పనిసరిగా వాటిని మంజూరు చేయడం. రెహమత్ నగర్ డివిజన్లో కార్మిక నగర్లో మరి పిన్ పాయింట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి ఆఫీసర్లు అందరూ కూడా రావడం జరిగింది. కాకపోతే వచ్చి చూస్తున్నాము, పనులు కావట్లేదు అని చెప్పేసి ఇందాకనే చెప్పినాను సార్కి. అయితే అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేపించేసి వాటి నుండి ఇస్తే నేను చేపిస్తామా అని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పనులు త్వరలోనే చేపిస్తామని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాం. ప్రతి పనికి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా స్లమ్లోన దగ్గరుండి మరి పట్టించుకొని చేస్తున్నందుకు ఇంతవరకు ఈ స్లమ్లోన నాటిమాటిగా తయారు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి పనిని కూడా దగ్గరుండి చూసుకుంటూ ఆఫీసర్లను కూడా తీసుకుని మరి వాళ్ళ దృష్టికి తీసుకునేది చేపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పిన్ పాయింట్ ప్రోగ్రాంలో ప్రతి ఆఫీసర్లు అందరూ వచ్చినప్పుడు మరి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అయితే ఇందులోనే నేను ముందే అడిగిన, నేను బయటికి ఇక్కడ తిరగాలంటే పని అయితేనే తిరుగుతా. ఇప్పుడు ఇంతవరకు తిరిగినామో కొన్ని పనులు కాలేదు కాబట్టి కొన్ని పనులు అయినవి, కొన్ని పనులు కాలేదు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు కాలేదు అని చెప్పేసి మరీ అడుగుతారు వాళ్ళు. నేను రాను అని అంటే నేను చేపిస్తానమ్మా అనే చెప్పింది కాబట్టి మరి ఈ పనులు త్వరలోనే చేపిస్తానని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ప్రతి దగ్గర కూడా కొంచెం పనులు ఉండవి. స్లమ్ కాబట్టి మొత్తం స్లమ్ ఉంది మా రెహమత్ నగర్ డివిజన్లో. అందుకని చెప్పేసి స్పందించి ఆఫీసర్లు కూడా మనం తిరుగుతున్నాం ఏదో చెప్పిందా అనుకోకుండా ముందు మాదిరిగా ఈసారి మంచిగా చూసిన పనులు వెంటనే చేపియాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను మనవి చేసుకుంటాను. రెహమత్ నగర్ डिवीजन में पिन पॉइंट प्रोग्राम कार्मिक नगर चौरसिया से शुरू किया गया। इस प्रोग्राम के अंदर रहमत नगर डिवीजन कारपोरेटर श्रीमती बंडपल्ली चंद्रमा जी की क़यादत में कमिश्नर साहब और तमाम डिपार्टमेंट के वाटर वर्क डिपार्टमेंट, कॉरपोरेशन के इंजीनियर्स और इलेक्ट्रिसिटी के वाटर वर्क्स के पूरे जो है डिपार्टमेंट की तरफ से जो है यहाँ पर मौजूद होकर यहाँ आवाम की जो तकलीफ है उसको दूर करने के लिए अभी कमिश्नर साहब ने भी बताया कि हर वार्ड को जो है 40 लाख रुपए की जो है सैंक्शन हुए हैं। तो इस 40 लाख रुपए के अंदर जो काम वार्ड मेंबर्स कमेटी के अंदर जो बातें किए गए थे उसकी जो तकमीलात नहीं हुई, अब उसको जो कुछ हुए कुछ नहीं हुए उनको जो है तकमीलात करने के लिए ये प्रोग्राम रखा गया है। और इस प्रोग्राम से जो है मैं समझता हूँ आवाम को जो है तो काफ़ी सहूलत होगी। और इसमें जो है हमारे हरदुल अजीज मौजान साहब एमएलए श्री विष्णुवर्धन रेड्डी साहब की क़यादत में, बंडपल्ली चंद्रमा और रहमत नगर डिवीजन कारपोरेटर की क़यादत में ये डेवलपमेंट जो है बहुत अच्छी चीज़ है। హైదరాబాద్ లోని చెంచల్గూడ జైలు వద్ద జగన్ అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర మద్దతు కోసం ఇప్పటికే జైలులో దీక్ష చేస్తున్న జగన్ కు మద్దతుగా వారు వివిధ రూపాలలో నిరసనలు తెలిపారు. ఇందులో ఎక్కువగా మహిళలు పాల్గొని జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ రోడ్లపై మోకాళ్ల మీద నడిచారు. పోలీసులు వీరిని అడ్డుకొని అందరినీ వెనక్కు వెళ్లాలని కోరారు. దీనికి వీరందరూ స్పందిస్తూ మేము ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా నిరసన తెలుపుతున్నామని, కావున మమ్మల్ని కూడా స్వచ్ఛందంగా నిరసనను ప్రకటించుకునేలా సహకరించాలని
కొనసాగించాలని కోరారు. ఇందులో భాగంగా వీరు జగన్ నాయకత్వం భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అని నినదించారు. దీనిని పోలీసులు తీవ్రంగా అణిచివేసి నిరసనకారులను బలవంతంగా పంపించేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చూసిన తర్వాత స్పందించాలా? జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చ జరిగిన తర్వాతనే రాబోయే తరాలు భవిష్యత్ తరాలు కూడా ఉంటారంటే అన్ని కూడా సరి సమానంగా ఒక తండ్రి అన్నదమ్ములకు ఏ విధంగా అయితే పంచుతారో ఆ విధంగా పంచే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నదమ్ములాగా తెలుగు జాతి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज। घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑर्बिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూపిస్తున్న పక్షపాతానికి నిరసనగా గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం నాయకులు ఎస్ఆర్ నగర్ లో ఆందోళన చేపట్టారు. ఎస్ఆర్ నగర్ సర్కిల్ వద్ద జై తెలంగాణ నినాదాలు చేస్తూ విద్యార్థి నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం అధ్యక్షులు బాబా ఫసీవుద్దీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి లాగా కాకుండా సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్నారని, సీమాంధ్రలో ఉద్యమం హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎవరిపైనా ఎలాంటి కేసులు, ముందస్తు అరెస్టులు చేయడం లేదని, తెలంగాణ ఉద్యమకారులపై మాత్రం అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. పెట్టుబడిదారులతో కలిపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ఉద్యమం నడిపిస్తున్నారని, హైదరాబాద్ లో సమైక్యవాదుల సభను ఏ విధంగా అనుమతిస్తారని ప్రశ్నించిన వారు కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలమని చెప్పిన తర్వాత కూడా తన పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ధిక్కరిస్తున్నారని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి సీమాంధ్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేదంటే ఈ యొక్క చివరి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అటు పెట్టుబడిదారులను నడిపించే ఆంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమానికి, అటు ఉద్యమకారులకు వాళ్ళకు ఒక్కరు కూడా ప్రివెంట్ అరెస్ట్ కాదు కదా, ఎవరిని కూడా పిటి కేసు కూడా పెట్టలేదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల మీద అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టు చేస్తూ అక్రమ అరెస్టు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైతే కిరణ్ కుమార్ రెడ్డి ఒక వ్యవహారం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాదు,
ఉట్టి సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అటు వాళ్ళ అధిష్టాన తెలంగాణకు పూర్తిగా అనుకూలం ఉంది. మా యొక్క సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం పట్ల పూర్తిగా అనుకూలం ఉంటే ఇటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించడం చాలా హాస్యపరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధిష్టానం ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో కొనసాగించాల్సిన నైతిక అర్హత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేదు. అదే విధంగా ఈరోజు ఏపీ ఎన్జిఓస్ ఎల్పీ స్టేడియంలో పెట్టుకుంటా అంటే ఏ విధంగా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో ఆలోచించాలి. ఏపీ ఎన్జిఓస్ కు పర్మిషన్ ఏ విధంగా ఇస్తుందో ప్రభుత్వం మేము చూస్తాం. తెలంగాణ ఉద్యమకారులు సవాల్ చేసుకుంటామంటే ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా రాజ్యం చేసుకుంటామంటే ప్రభుత్వం అడ్డుకోవటం ఇది అప్రజాస్వామ్యం. కాబట్టి రాబోయే రోజులు తప్పకుండా చర్య ఉంటుంది, చర్యకు ప్రతి చర్య ఉంటుందని ప్రభుత్వం చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. వనస్థలిపురం సీఐ వెంకట్రెడ్డి ఏసీపీ వలకు చిక్కాడు. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. వివరాల్లోకి వెళ్తే దిల్సుఖ్ నగర్ పీఎన్టీ కాలనీకి చెందిన నర్సింగ్రావు వద్ద శరత్ బాబు అనే వ్యక్తి 1,90,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేశాడు. ఏడాది గడుస్తున్నా ఇవ్వకపోవడంతో నర్సింగ్రావు శరత్ బాబును గట్టిగా నిలదీశాడు. ఇటీవలే అప్పు తీసుకున్న శరత్ తన చెక్కు రూపంలో నర్సింగ్రావుకు ఇచ్చాడు. నర్సింగ్రావు చెక్కు అకౌంట్ లో వేసుకున్నాడు. చెక్ బౌన్స్ అవడంతో శరత్ బాబుపై వనస్థలిపురం పిఎస్ లో నర్సింగ్రావు చీటింగ్ కేసు పెట్టాడు. శరత్ బాబు అనే ఒక వ్యక్తి మిత్రుడికి సంవత్సరం క్రితం అతని అనారోగ్య హెల్త్ బాగాలేదని ఒక నెల రోజుల కోసం 1,90,000 కావాలంటే ఇవ్వడం జరిగింది. అతను 1 year వరకు అమౌంట్ ఇవ్వలేదు. లాస్ట్ 3 months బ్యాక్ తన ఫ్రాడ్ చెక్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ చెక్ బ్యాంక్లో ప్రొవైడ్ చేస్తే సిండికేట్ బ్యాంక్ అని చెక్ ఇస్తే ఆ చెక్ బ్యాంక్ సబ్మిట్ చేస్తే అది దొంగ చెక్ అని తేలింది. సో దానికి సంబంధించిన బ్యాంక్ సంబంధించిన ఎవిడెన్స్ అన్ని తీసుకొని కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు ఇది 420 చీటింగ్ కేసు అరెస్ట్ చేయమని 19వ తారీఖు 7వ నెల 2013 వనస్థలిపురం పిఎస్కి కోర్టు అప్పగించడం జరిగింది. మహేష్ ఎస్ఐ బాధ్యత. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతన్ని రిమైండ్ చేయడం కోసమే 45,000 డిమాండ్ చేశారు సిఐ గారు వెంకటరెడ్డి. సో నేను అంత తెచ్చుకోలేను సార్, రిమైండ్ చేయండి, నా అమౌంట్ నాకు సెటిల్మెంట్ అయితే వస్తుంది. నిన్న సాయంత్రము ఏసీబీ ఆఫీస్కి వచ్చేసి ఇట్లా ఆయన వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఆయన భార్య కేసరల్ అని ఒక ఎండార్స్మెంట్ కేసు వేసింది. ఆ ఎండార్స్మెంట్ కేసు క్రైమ్ నెంబర్ 595/2013 అండర్ సెక్షన్ 14 ఐపీఎస్ కింద 19/7/2013 కేసు నమోదు చేశారు. దాన్ని నమోదు చేసిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేయట్లేదు. ముద్దాయిని అరెస్ట్ చేయకపోతే వచ్చి ఈయన సరళ యొక్క భర్త నరసింహరావు వచ్చేసి మన ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి గారిని కలిశారు. ముద్దాయిని అరెస్ట్ చేయండి, వారు అరెస్ట్ చేయలేదు, అంత ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, చీటింగ్ క్లియర్గా ప్రూవ్ అయిందంటే ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే నువ్వు నాకు ఐఫోన్ తెచ్చేయాలి అని చెప్పినాడు. అది ఐఫోన్ అంత చేత కాదు అని చెప్పిన తర్వాత సరే 30,000 రూపాయలు నువ్వు ఇస్తే నేను ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను, దాంట్లో 25,000 ముందు ఇవ్వాలా, తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన తర్వాత 5,000 తర్వాత ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేక మా కంప్లైంట్ ఇస్తే ఈ రోజు నిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజు కేసు నమోదు చేసుకొని ప్రొసీజర్ ప్రకారం సాయంత్రం 5:05 నిమిషాలకి అతను డబ్బు తీసుకొని రైట్ హ్యాండ్ తీసుకొని అతని యొక్క సెకండ్ డ్రాయర్లో డబ్బు వేసుకుని దానికి కావలసి బయటికి పోయి జీపెక్కుతా ఉన్నాడు. దాని మీద మాకు సిగ్నల్ రాగానే మేము పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత అతను రైట్ హ్యాండ్ పాజిటివ్ వచ్చింది. తర్వాత అతను సెకండ్ డ్రాయర్లో డబ్బు దొరికింది. తర్వాత అక్కడ కూడా డబ్బు పడిన ఉన్న గుర్తులన్నీ కూడా ఫోటోగా తీయడం జరిగింది. రైట్ హ్యాండ్ పట్టుకున్నాం. తర్వాత బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలను దొంగిలించి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ముఠాను ఎట్టకేలకు వెస్ట్ జోన్ క్రైమ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రంజాన్ బోనాల పండుగ సందర్భంగా వీరు వరుస దొంగతనాలు చేశారు. ఈ కేసులో లంగర్ హౌస్ రౌడీ షీటర్ మహమ్మద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. అతనిపై పాత కేసులు కూడా ఉన్నట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. నిందితుల నుండి 20 ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 25 లక్షల వరకు ఉంటుందని అనురాగ్ శర్మ పేర్కొన్నారు. दूसरा इम्पोर्टेंट जो है कि हमारे वेस्ट जोन की क्राइम डिटैचमेंट वालों ने करीब 30 केस जो है डिटेक्ट किए हैं. जैसे मैंने पहले भी बताया था आप लोगों को कि हम ये बोनालू, रमज़ान और गणेश के बीच का जो टाइम होगा
उसके अंदर हम लोग कंसंट्रेट करेंगे क्राइम डिटेक्शन पर, और उसी मुहिम के हिसाब से हमने जो ये रिकवरीज की हैं हमारे वेस्ट जोन वालों ने, उसके अंदर 4 चेन स्नैचर्स को, 2 हाउस ब्रेकिंग ऑफेंडर्स को, और इसी तरीके से एक सर्वेंट थेफ्ट को, और जो कुछ जो है 20 जो है बाइक ऑफेंडर्स को, मतलब 2 व्हीलर चोरी करने वालों जिनने 20 2 व्हीलर चोरी किए हैं, ऐसे 4 आदमियों को पकड़ा है। उसकी डिटेल्स हमने आपको प्रेस नोट में दिए हैं, और ये बहुत ही अच्छा काम जो है हमारे वेस्ट जोन क्राइम टीम ने किया है, जिसमें करीब 25 लाख से ऊपर की प्रॉपर्टी बरामद हुई है। వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తే డబ్బులతో పాటు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మెహదీపట్నం సంతోష్ నగర్ కాలనీలో గల అపూర్వ హాస్పిటల్ కి అనారోగ్యానికి గురైన చిన్నారిని కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య పరీక్షలు నిర్వహించి 10,000 వరకు తల్లిదండ్రుల వద్ద ఫీజు రూపంలో డబ్బులు తీసుకుని చివరకు చేతకాదని చేతులెత్తేశారు. సరైన వైద్యం అందక పాప ఆసుపత్రిలోనే మృతి చెందింది. రోజుకు 50 రూపాయల కూలీతో బతికీడుస్తూ చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకుంటే గడ్డలు ఉన్న బాబు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, నీలపూర్ తీసుకోండి అని రాసిచ్చారు సార్. ఇంకా నీలపూర్ తీసుకుపోతే మాకు పిల్లలు ఇంకా ఆడే కాదంటున్నారు కదా, కష్టం అవుతుందేమో అని ప్రైవేట్ చూపిస్తున్నాం సార్. ప్రైవేట్ చూపిస్తే ఒక మొయ్యపేట తీసుకుపోయినాము. అక్కడ తీసుకుపోతే ఒక రోజు పెట్టుకున్నారు, అన్ని 10,000 అయింది సార్. రిపోర్ట్లన్నీ తీసుకున్నారు, తీసుకుని 10,000 అయింది. దాని తర్వాత రిపోర్ట్లన్నీ మా చేతిలో పెట్టి, బాబు మా వల్ల కాదు, మీరు ప్యూర్ హాస్పిటల్ తీసుకోండి, ఇంకా మందులు అక్కడే దొరుకుతాయి అట్లా అని చెప్పారు సార్. ఇంకా అక్కడ తీసుకుపోయేకల్లా అక్కడ ప్యూర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ వెళ్తే బాబు మొత్తం అంత అయిపోయి తెచ్చారు కదా, ఇప్పుడు మా వాళ్ళు చేత కాదు, 24 గంటలు మీకు టైం ఇస్తాము, ఇంకా అంత లోపల బతికితే మీరు వెళ్ళాం, లేకపోతే మా వాళ్ళు చేత కాదు అట్లా అన్నారు. కరుస్తుందో తెలియదు, ఏమో మాకు తెలియదు. అమాయకలాగా మేము అడవి జంతువులాగా మేము ఈ ఊరికి వచ్చి ఉన్నాము. ఏమో గవర్నమెంట్ పట్టించుకుంటారు అనుకున్నాము. అది వాళ్ళ పెద్దలు ఎట్లా చెబుతారో అట్లా నడుచుకుంటా ఉన్నాము. మాకు వచ్చేదేమో రోజు 50 రూపాయలు కూలి చేసుకుంటేనే మాకు లేదు. ఇంటి తిరగట్లో పోయి పైసలు డాకండి, ఆడ 60,000 లక్షల రూపాయలు కట్టేది, పిల్లలు మంచి చేసుకునేది. 2 పిల్లలు 3 పిల్లలు, మాకు అప్పుడు లెక్క ఏం లేదు. పిల్లలు 12 మంది 18 మంది ఇప్పుడు 2 పిల్లలు ఒక పిల్ల. హైదరాబాద్ శేరిలింగంపల్లి రాజీవ్ గృహ కల్పలో నివాసం ఉండే అనిల్, సునీతల 2 కవల పిల్లలు ఐశ్వర్య, అక్షయాల ప్రత్యేక లక్షణం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వారు పసుపు టీ పొడిని ఇష్టంగా తింటారు. వీరు 6 నెలల నుంచి పసుపు టీ పొడిని తినడం ప్రారంభించారు. అదే అలవాటుగా మారింది. ఇప్పుడు రోజుకు 4-5 స్పూన్లు పసుపు టీ పొడిని తినే వరకు వదలరు. తల్లిదండ్రులు ఈ విషయమై డాక్టర్లను సంప్రదిస్తే ప్రస్తుతానికి ఎలాంటి హాని లేదని, మెల్లగా ఈ అలవాటును మాన్పించాలని సూచించారు. శేరిలింగంపల్లి దగ్గర రాజమూర్ కల్పలో ఉంటామండి మేము. మాకు 2 కవల పిల్లలు 2009లో పుట్టారు. వీళ్ళు ఇప్పుడు 3 ఇయర్స్ రన్నింగ్. వీళ్ళు ఏ చేసినా సేమ్ యాస్టీస్ ఒకేలా చేస్తారు. దీనికి ఫీవర్ వస్తే తనకి రావడం, దీనికి మోషన్స్ అయితే తనకి జలుబు అన్నీ కూడా దీనికి వచ్చిందంటే చాలా మేము తనకు కూడా మెడిసిన్ వాడేస్తాము. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కూడా డాక్టర్ చెప్పారు మేము యాస్టీస్ చేస్తారని. ఒక ఆమె ఏం చేస్తారు, రెండో ఆమె కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటుంది. పసుపు టీ పొడి అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఏదైనా బోర్ కొట్టినా ఏడుపు వచ్చినా వాళ్ళకి పసుపు అడుగుతూ ఉంటారు, ఇస్తే ఊరుకుంటారు. చాక్లెట్ బిస్కెట్ల కన్నా ఎక్కువ పసుపు టీ పొడిని ఇష్టపడుతూ ఉంటారు. లింగంపల్లి నుంచి మాట్లాడుతాం. వాళ్ళ అక్షర వాళ్ళ ఇంటి పక్కన ఉంది. వీళ్ళ పసుపు టీ పొడి జీలకర్ర వాళ్ళు తింటారు. అడుగుతుంటే ఇద్దరు అయ్యే కావాలంటారు. ఏదైనా ప్రతి ఒక్కటి ఇద్దరు ఒకటే మాట మీద ఉండి ఒకటే కావాలని అంటుంటారు. శేరిలింగంపల్లి రాజీవ్ గృహ నుంచి మాట్లాడుతాం. మా కాలనీలో అక్షర 2 కాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు చాయ్ పత్తి పసుపు తింటుంటారు రెగ్యులర్గా, అలవాటు ఉంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది. ఇది మాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన మేము మొదటిసారి ఇస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక
నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట రోడ్ హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రోడ్ బల్కంపేట హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिराग अली लैंड, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. అంతర్జాతీయ సంగీత వాయిద్యకారుడు జుబిన్ మెహతా వివాదాల్లో చిక్కుకున్నాడు. జుబిన్ మెహతా తలపెట్టిన ఎహసాస్ ఈ కాశ్మీర్ సంగీత కచేరీని కాశ్మీర్ ప్రముఖ మైదానమైన షాలిమార్ గార్డెన్స్ లో 1500 ప్రేక్షకుల ముందు ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. అయితే సరిహద్దుల వివాదాలు, అంతర్గత కలహాలతో కాశ్మీర్ అట్టుడుగుతోంది. కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో కాశ్మీర్లో జుబిన్ మెహతా యొక్క ఎహసాస్ ఈ కాశ్మీర్ పేరిట పెట్టే సంగీత విభావరిని కాశ్మీర్ ఏర్పాటువాది మిజ్వాయిర్ ఉమర్ ఫరూక్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతంలో 9000 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జుబిన్ మెహతా సంగీత కచేరీ జరగవలసిన అవసరం ఏమాత్రం లేదని ఆయన తీవ్ర స్వరంతో చెప్పారు. కాశ్మీర్ లో ఇతర ఏర్పాటువాద సంస్థలు కూడా జుబిన్ మెహతా సంగీత కచేరీని తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. प्रोग्राम नहीं होना चाहिए जिससे जम्मू कश्मीर की मुतनाज़ हैसियत खत्म हो जाए या मुतासिर हो जाए। इसी बुनियाद पर हम ये कहते हैं कि ऐसा यहाँ नहीं होना चाहिए। और जिस कौम ने 6 लाख जानों की कुर्बानियाँ दी हों उस कौम को उसके बारे में ये तासुर दिया जाए कि ये नगमे सुनने के लिए और म्यूजिक सुनने के लिए इनके यहाँ प्रोग्राम होते हैं और इस तरह यहाँ ये तासुर दिया जा रहा है कि सब कुछ ठीक है, यहाँ सब लोग खुशहाल हैं, सब लोग यहाँ भारत के फौजी कब्जे के साथ वहाँ मुतमईन हैं और किसी को कोई प्रॉब्लम नहीं है। इस तासुर को ख़त्म करने के लिए हम ये कहते हैं कि ऐसे प्रोग्राम यहाँ नहीं होने चाहिए। శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రఘునాథ్ జీ ఆలయం నుండి కాశ్మీర్ లాల్ చౌక్ నడుమ కృష్ణుని శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ యాత్రలో ముస్లింలు కూడా పాల్పంచుకున్నారు. కాశ్మీర్ ని ఋషులు, మునులు తిరిగిన పవిత్ర భూమిగా భావిస్తారు. చాలా కాలం క్రితం ఇక్కడ కశ్యప మహాముని తపస్సు చేశాడని, ఇక్కడ సోదర భావం, మత సామరస్యాలకు ప్రపంచ గుర్తింపు ఉందనడానికి ఈ రోజు జరుగుతున్న శోభాయాత్ర నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అల్పసంఖ్యాకులైన కాశ్మీరీ పండితులు ఈ యాత్రను నగరం నడిబొడ్డు నుంచి సాగించారు.
పూలతో అందంగా అలంకరించిన శ్రీకృష్ణుడు వీధుల్లో ఊరేగాడు. కాశ్మీరీ పండితుల కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు. శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ కాశ్మీర్ సాంప్రదాయంలో భజనలు చేస్తూ ముందుకు సాగారు. భక్తుల చేతిలో గంటలు చేతబూని వందలాది మంది భక్తి పారవస్యంతో సాగించారు. ఇటువంటి శోభాయమానమైన యాత్ర చాలా సంవత్సరాల తర్వాత కనిపించిందని వారు తెలిపారు. వివిధ సామాజిక మత సంస్థలు, నగరం ప్రముఖులు, జమ్మూ కాశ్మీర్ ధర్మార్థ సంస్థ అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని బజార్లు, రోడ్లు జనంతో కిటకిటలాడాయి. జనం కోసం వివిధ తినుబండారాల కేంద్రాలను తెరిచారు. हमारे हिंदू धर्म के जो भगवान शिव हुए हैं, श्री कृष्ण भगवान जी हुए हैं, और ऐसे हमारे आज श्री कृष्ण भगवान जी जो थे वो कल जन्माष्टमी के दिन जन्म लिया था। और जहाँ हिंदू, मुस्लिम, सिख, ईसाई आपसी में भाईचारे के साथ रहने का उन्होंने पैगाम दिया था। उसी के उपलक्ष्य में जहाँ हम कश्मीर हमारे हरे रामा हरे कृष्णा मंदिर में शोभा यात्रा आज एक दिन पहले 27 को निकाली जा रही है। हम ये पैगाम देना चाहते हैं कि भगवान जो है वो एक है, हमें हिंदू, मुस्लिम, सिख, ईसाई सबको एकजुट होकर रहना चाहिए। यहाँ पे मुसलमानों का पूरा सपोर्ट है। जैसे अब आज शोभा यात्रा निकाल रहे हैं तो आप देख रहे हैं कि यहाँ पे पूरा मुसलमानों का सपोर्ट है। पूरा जैसा हम इच्छा थी उससे भी अनएक्सपेक्टेड सपोर्ट उनका रहा हमें। हम बहुत खुश हैं शोभा यात्रा से, जिससे हमारे मुसलमान भाइयों ने हमें सपोर्ट किया। आप बहुत खुश हैं। యుఎస్ ఓపెన్ స్పేస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్, సెరీనా విలియమ్స్ రెండో రౌండ్లోనికి ప్రవేశించారు. నిన్న జరిగిన మొదటి మ్యాచ్లో నాదల్ అమెరికాకు చెందిన రయాస్పై 6-4, 6-2, 6-2తో విజయం సాధించారు. ఇక మహిళల సింగిల్స్ లో సెరీనా విలియమ్స్ స్కెచనోవాపై 6-0, 6-1తో విజయం సాధించారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.